జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ 2 సినిమా టీజర్ విడుదలైంది. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా పూర్తి స్థాయి హిందీ చిత్రంలో నటిస్తున్నారు. వార్ 2 టీజర్ తరువాత ఎన్టీఆర్ ఒక్కసారిగా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. ఈ సినిమాలో హృతిక్ కి ఎన్టీఆర్ కి గట్టి పోటీ ఇచ్చినట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడని సమాచారం. వార్ 2 సినిమాకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఇప్పుడు అటు బాలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను ఆసక్తికర విషయంగా మారింది. వార్ 2 సినిమాకు ఎన్టీఆర్ ఏకంగా 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని బాలీవుడ్ మీడియా కోడే కూస్తోంది. బాలీవుడ్ లో ఒక సౌత్ హీరోకు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందడం మామూలు విషయం కాదంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. మరోవైపు ఇప్పుడు ఎన్టీఆర్ కు ఇండియాతో పాటు విదేశాల్లోనూ క్రేజ్ ఉంది. అలాంటప్పుడు 60 కోట్లు ఇవ్వడంలో ఏ మాత్రం తప్పు లేదంటున్నారు తారక్ ఫ్యాన్స్. వార్ 2 సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ మొత్తం చిత్రీకరణ రోజులు 150 మాత్రమే. ఈ సినిమా చిత్రీకరణ కోసం చిత్ర బృందం 6 దేశాలు చుట్టేసింది. మన దేశంతో పాటు స్పెయిన్, ఇటలీ, అబుదాబి, జపాన్, రష్యాలో వార్ 2 సినిమాను చిత్రీకరించారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ బడ్జెట్ ను ఖర్చు పెట్టారు. ఈ సినిమాలోని యాక్షన్, డాన్స్ అన్ని సన్నివేశాలు విదేశాల్లో చిత్రీకరించారు. టీజర్ లో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇప్పటికే చూపించారు. అలాగే ఈ చిత్రంలో హాలీవుడ్ స్థాయి చేంజింగ్ సన్నివేశాలు ఉంటాయని అర్థమవుతోంది. ఈ సినిమాలో హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య డాన్సులు అదిరిపోయే ఫైట్స్ ఉంటాయని సమాచారం.